Good morning, my dear subscribers. Today we are reviewing cell structure and function, which is written by Dr. Neela Bakore. So please observe. So it is a content. If we scan this QR code, so we can get the YouTube links of these chapters. First chapter is cell, the unit of life. And also we have cell, the unit of life, especially amicellula, e-cellula is very clear to explain to everyone in academic level. Is very easy to convey of in this parts in this question in this matter also. And also especially you know that bio membranes are there and diagrams are, we have to write everyone Neela Bakore garu compulsory draw చేసినటువంటి డయాగ్రామ్స్ అనేటువంటి లైవ్లీగా డయాగ్రామ్స్ అనేటువంటి వేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో మెయిన్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నీ కూడా డయాగ్రామ్లు లైవ్లీగా వేయడం జరిగింది మెయిన్గా. ఇక చూసినట్లయితే మెస్సింగర్ ముఖ్యంగా టెర్మినల్ కానీ క్యాప్స్ కానీ అట్రాక్టివ్గా పోర్ట్స్ కానీ ఎండోసైడ్ వెజెస్ కానీ షీత్ కానీ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మెయిన్గా తీసుకున్నటువంటి విషయం ఏంటంటే ఇంకా మెయిన్గా ఒక్కొక్క హైపోటోనిక్ అంటే ఏంటిది, హైపర్ టోనిక్ అంటే ఏంటిది, తర్వాత ఎలా జరుగుతుంది, అందులో డయాగ్రామ్స్ ఏ విధంగా ఉంటాయి, దానికి కళ్ళకు కట్టినట్టుగా మన యొక్క డయాగ్రామ్స్ మ్యాటర్ తగ్గట్టు డయాగ్రామ్స్ అనేటువంటి నీట్గా ఇవ్వడం జరిగింది. ఈ స్పెషల్ ఇంకా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క లైన్ టు లైన్ అంటే ఒక మినిమం ఈజీ మెథడ్లో, కొంతమందికి అర్థం కాకపోవచ్చు బట్ చాలా ఈజీ మెథడ్లో ఇవ్వడం జరిగింది. పాయింట్ వైజ్ ప్రతి ఒక్కటి ఏంటి ప్లాస్మోడెస్మాటా అంటే ఏంటిది, దాని యొక్క పాయింట్స్, కెమికల్ కాంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది, సెల్యులోజ్ ఏ విధంగా ఉంటుంది, అన్ని విషయాల గురించి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇందులో మెయిన్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే చాప్టర్కు డయాగ్రామ్స్ క్లారిటీగా ఫర్ న్యూక్లియర్ మెమరీ ఏంటిది, న్యూక్లియస్ ఏ విధంగా ఉన్నది, అదే అన్ని విషయాల గురించి ట్యూబులర్స్ కానీ రఫ్ అండ్ రెటిక్యులస్ సెల్ అండ్ స్ట్రక్చర్ ఫంక్షన్స్ గురించి మెయిన్ చాలా క్లియర్ జరిగింది. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్గా చూడండి 25 years RNAs కానీ, తర్వాత 80 years 60 years ఇవ్వండి, 40 years సబ్ యూనిట్స్, 60 years సబ్ యూనిట్, రైబోజోమ్లు 80 years రైబోజోమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా సబ్ యూనిట్స్ ఉంటాయి, తర్వాత స్వెడర్బర్గ్ యూనిట్ ఏంటిది, ముఖ్యంగా సెడిమెంటేషన్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ గురించి చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. చాలా ఈజీ చూడండి. ఇక 80 years కానీ చాలా నీట్గా ఉన్నది. మెయిన్గా ఇక్కడ తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే డయాగ్రామ్స్ నీట్గా లైవ్లీగా వేయడం జరిగింది. ప్రతి ఒక్క డయాగ్రామ్ చూసి మ్యాటర్ రాసుకునేంత చాలా ఈజీగా చూడండి. మైటోకాండ్రియా, ఎండోమెంబ్రేన్ సిస్టమ్స్, ఎండోమెంబ్రేన్ సిస్టంలో మళ్ళీ మైటోకాండ్రియా గురించి కానీ, తర్వాత మెయిన్గా తీసుకున్నట్లయితే గాల్జీ ఫంక్షన్స్ కానీ, మైటోకాండ్రియాల క్రిస్టల్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, హెడ్ పార్టికల్స్, మళ్ళీ దీనిలో హెడ్ పార్ట్స్ అనేటువంటి F1 F0 పార్టికల్స్ గురించి, ఆక్సిజోమ్స్ ఏం చేస్తాయి, ఫంక్షన్స్ చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెయిన్గా పెరాక్సిజోమ్స్, గ్లయాక్సిజోమ్స్ చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే చూడ పొజిషన్, బేసల్ బాడీస్, సెంట్రియోల్స్ దేనికి సైజ్ ఎంత ఉన్నది, అసోసియేషన్ ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఇలా చూసుకున్నట్లయితే సెంట్రల్ ట్యూబ్లెస్ అంటే ఏంటి, కార్త్ వీల్ బండి చక్రం లోపల ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఫ్లాజల్ చేతి XX కానీ 8 1 2 3 4 5 9+9 ఇట్లా ఏ విధంగా చూసుకున్నట్లయితే చాలా నీట్గా 9+2 మొత్తం 9+2 అమెరికాతో ఉంటుంది. ముఖ్యంగా కార్త్ వీల్ తీసుకున్నట్లయితే మెయిన్గా ఇందులో న్యూక్లియస్ చూడండి, న్యూక్లియస్ మెంబ్రేన్ ఏ విధంగా ఉన్నది, తర్వాత హెట్రోక్రోమాటిన్, యూక్రోమాటిన్ ఏ విధంగా ఫామ్ అయి ఉన్నాయి, తర్వాత న్యూక్లియోప్లాజం గురించి ఏ విధంగా ఉంది. తర్వాత ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే ఓడెట్ కనుక్కున్నటువంటి ముఖ్యంగా ఓడెట్ ఏంటమ్మా అంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది, తర్వాత హీస్టోన్స్ ఉంటాయి, ఆక్టోమర్స్ ఉంటాయి, ఈస్టోన్ ప్రాక్టోమ్ ఏ విధంగా ఉన్నది క్లారిటీగా మేడం. ఇంకా చూసినట్లయితే చాలా చూడండి, ఇక్కడ హెలికల్ మాదిరిగా చూడండి H2A, H2B, H2 3, H3, H4
అనే హిస్టోన్స్ అనేటువంటి ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక హిస్టోన్ ఆక్టోమర్గా ఉంటున్నాయి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే చాలా చూడండి, ఎన్ఓఆర్ న్యూక్లియర్ ఆర్గనైజేషన్ రీజన్లో ఉంటుంది. ముఖ్యంగా హిస్టోన్లో కనుక్కున్నది ఎవరమ్మా ఓడెట్ అనేటువంటి వాడు ఏదైతే థ్రెడ్ లెగ్ స్ట్రక్చర్స్ ఉంటున్నాయి, 8 హిస్టోన్ ఆక్టోమర్స్తో ఉంటున్నాయి. చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క బేస్ని తీసుకొని 4+4 అంటే 4+4 8 హిస్టోన్స్ H2A H2B H3 H4 అనేటువంటి హిస్టోన్ అనేటువంటివి 4 కాపీ సెల్గా 4+4 కాపీ సెల్గా ఇవ్వడం జరిగింది. 2 and 2 pairsలో 4 థ్రెడ్ కాల్స్ ఆర్ క్రోమాటిడ్స్. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బయోమాలిక్యూల్స్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద గ్లూకోజ్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, మోనోసాకరైడ్స్ కానీ, పాలిసాకరైడ్స్ కానీ, ఫ్రక్టోస్ కానీ, తర్వాత ముఖ్యంగా సుక్రోజ్ ఈ యొక్క స్ట్రక్చర్స్ కానీ, మాల్టోస్ కానీ, సుక్రోజ్ కానీ, లాక్టోస్ సంబంధించినటువంటి డయాగ్రామ్స్ కానీ, ఒలిగోసాకరైడ్స్ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. చాలా ఈజీగా అర్థమయ్యే విధంలో ఇన్సులిన్ అనేటువంటి యూజ్డ్ ఫైండ్ ద గ్లోమెరులార్ ఫిల్టరైజేషన్ GFR దాని గురించి చాలా ఇన్సులిన్ చేయడం జరిగింది. మెయిన్గా ప్రోటీన్స్ కానీ చాలా బాగా ఉంది. మెయిన్గా తీసుకున్నట్లయితే ఎంజైమ్స్ పార్ట్ కూడా చాలా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే యాంటీకోడాన్స్, ల్యాక్ ఓపరాన్స్ సంబంధించినటువంటి లూప్స్ కూడా చాలా ఇవ్వడం, అమైనో యాసిడ్స్ కానీ, రైబోజోమ్స్ కానీ, ఎక్స్ట్రా వైబోర్స్ కానీ, అమైనో యాసిడ్ జాకబ్ మోనార్ సంబంధించినటువంటి ల్యాక్ ఓపరాన్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ ఇంటర్ఫెరెన్స్, ముఖ్యంగా mRNA. ఇంకా చూసుకున్నట్లయితే చూడండి, ఇక చాలా ప్రొఫైల్ ఎంజైమ్స్ ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఎంజైమ్స్, సింపుల్ ఎంజైమ్స్, కాంజుగేట్, కోఫాక్టర్స్, ప్రోస్థెటిక్ గ్రూప్స్, తర్వాత కో ఎంజైమ్, అపో ఎంజైమ్, వాట్ ఈస్ అపో ఎంజైమ్, వాట్ ఈస్ ద ప్రోటీన్ పార్ట్, నాన్ ప్రోటీన్ పార్ట్, అండ్ వాట్ ఈస్ ద ప్రోస్థెటిక్ గ్రూప్. చాలా లాక్ అండ్ కీ హైపోథీసిస్ చాలా నీట్గా ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ, డానియల్ కోస్లాన్ కానీ, ఎమ్లీ ఫిషర్ కానీ సంబంధించిన చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇక చాప్టర్ సెల్ సైకిల్, సెల్ డివిజన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ముఖ్యంగా ఇంటర్ఫేజెస్, నథింగ్ లైక్ ద రెస్టింగ్ ఫేజ్, G1 ఫేజెస్, G2 ఫేజ్, సెల్ సైకిల్ స్ట్రక్చర్ చాలా చూడండి అమ్మ. ఇక్కడ చూసినట్లయితే ఇది మన యొక్క ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అకాడమీ బుక్లో మామూలుగా కనిపిస్తుంది. బట్ దానికి పొజిషన్గా చాలా ఒక్కొక్కటి క్లారిటీగా ఇలా ఇవ్వడం జరిగింది. G1 ఫేజ్లో ఎట్లా జరిగింది, S ఫేజ్, సింథసిస్ ఫేజ్ అంటే గ్యాప్ 1 ఫేజ్, సింథసిస్ ఫేజ్, గ్యాప్ 2 ఫేజ్, అదేవిధంగా M ఫేజ్లో మళ్ళీ ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్, సైటోకైనెసిస్, ఇవన్నీ కూడా మంచి G0 ఫేజ్ కూడా ఇదంతా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. గ్యాప్ 1 సింథసిస్ ఫేజ్, G2 ఫేజ్, అదేవిధంగా M ఫేజ్ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇందులో డయాగ్రామ్స్ ఇదేమో మనకు యాక్చువల్గా కనిపించేటువంటి డయాగ్రామ్ మన అకాడమీలో మామూలుగా కనిపిస్తుంది, బట్ ఇది కూడా కనిపిస్తుంది, ఇక్కడ క్లారిటీగా కనిపించే, కానీ ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క పాయింట్స్ కూడా. నెక్స్ట్ చూడండి, ఇది 10 సెంటీమీటర్ 4 సీజ్ 45 చాలా అమ్మ. ఇది కూడా దాని ఎంత వేషం ఉంటుంది అన్నట్టు క్లారిటీగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంకా క్యారియోకైనెసిస్, మైటోకైనెసిస్, క్యారియోకైనెసిస్ అంటే సైటోకైనెసిస్ అంటే న్యూక్లియస్ డివిజన్స్, సైటోప్లాజం డివిజన్స్ చాలా ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రోఫేజ్, అనాఫేజ్. ప్రోఫేజ్ 1 లోపల మళ్ళీ ఏమున్నది, లెప్టోటిన్, జైగోటిన్, ప్యాకెటిన్, డిప్లోటిన్, డయాకైనెసిస్ గురించి సంబంధించి లిప్టోటిన్ కానీ, డయాకైనెసిస్ కానీ, ప్యాకెటిన్ కానీ, డయాకైనెసిస్, మెటాఫేజ్ సంబంధించినటువంటి విషయాలు చాలా క్లారిటీగా డయాగ్రామ్ మనకి ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది. ఏ విధంగా డయాగ్రామ్ చూసి మ్యాటర్, డయాగ్రామ్ చూసి యానిమల్ సెల్ టేక్స్ ప్లేస్ బై ద ఫార్మేషన్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ ఇంటూ ద సైటోకైనెసిస్ 1లో కూడా చాలా నీలా బోకరే గారు చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. మెయిన్గా చూసినట్లయితే ఈ బుక్ అనేటువంటి మెయిన్గా ఈ పర్పస్ చూసుకున్నట్లయితే చాలా ఫ్రీగా ఇవ్వడం జరిగింది, కంఫర్టబుల్గా ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఈజీ టు నీట్ ప్రిపరేషన్ వాళ్ళకి చాలా ఈజీగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎక్సలెంట్ బుక్ అని నేను చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి చూడండి, చూస్తే దాని యొక్క ఇవి QR కోడ్ స్కాన్ చేసినా కూడా ఇవి చూసినా కూడా మనకు మంచిగా కనిపించడం జరుగుతుంది. ఆల్ అబౌట్ దిస్ ఇన్ దిస్ వెరీ గుడ్ బుక్. మనకు నీట్ సంబంధించిన చాలా విషయాలు అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అనుమూల అనురుద్ గారిని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.